తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శక్తి స్వరూపిణి అయిన జగన్మాత లీలలకు ప్రతీక హిమాచల్. నిత్యం భక్తితో పులకించిపోయే ఈ క్షేత్ర సందర్శనం సమస్త పాపాలను హరిస్తుంది. భక్తుల విశ్వాసాన్ని చోరగొన్న హిమాచల్ క్షేత్రంలోని జ్వాలాముఖీదేవి ఆలయ విశేషాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం. లోకపావని శక్తి రూపాలలో ఒక రూపమే జ్వాలాముఖీదేవి. 51 శక్తి పీఠాలలో ఒకటిగా కీర్తింపబడుతూ నిత్యం జ్వాలతో శోభిల్లే జ్వాలాముఖీదేవి మందిర విశేషాలేంటో మనం ఇప్పుడు చూద్దాం. భారతీయ తీర్థస్థలాల్లో శక్తి పీఠాలకు విశేష ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే శక్తి పీఠాలలో దేవి విభిన్న రూపాలతో పాటు రుద్రుడు కూడా ఏదో ఒక రూపంలో దర్శనమిస్తాడు. 52 శక్తిపీఠాల్లో జ్వాలాముఖి మాతది ప్రథమ స్థానం. ఇక్కడ జ్వాలాముఖిదేవి నిరంతరం ప్రజ్వరిల్లే జ్యోతి రూపంలో దర్శనమిస్తుంది. అందువల్ల ఇక్కడ దేవిని జ్వాలాముఖిగా పిలుస్తారు. ఈ ఆలయ మూలంగా హిమాచల్లోని ఈ ప్రదేశం కూడా జ్వాలాముఖి పేరుతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ మాత సాక్షాత్తు జ్యోతి రూపంలో వెలిసింది. జ్వాలాముఖి మాత తీర్థస్థలం హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్డా జిల్లాలో ఉంది. కాంగ్డాని పుణ్య తీర్థస్థలాల జిల్లాగా పిలుస్తారు. కాంగ్డా నుండి జ్వాలాముఖి మాతను దర్శించుకోవడానికి భక్తులు 2 గంటల పాటు ప్రయాణించాలి. దేశం నలుమూలల నుంచి జ్వాలాముఖి మాత దర్శనానికి భక్తులు తరలి వస్తారు. ముఖ మందిరంలో మాత నిరంతరం వెలిగే జ్యోతి స్వరూపంలో దర్శనమిస్తుంది. దర్శనం చేసుకుని తరించాలనుకునే భక్తులకు ఈ ఆలయంలో అమ్మవారు నవ్వ జ్యోతి రూపాలుగా దర్శనమిస్తారు. దుర్ముఖమర్షిణి హర్షరతే త్రిభువన పోషిణి శంకరతో
మందిర ముఖద్వారంలోని వెండి ఊయలలో ఉన్న మహాజ్యోతి ఆకారాన్ని పవిత్ర మహాకాళి ఆకారంగా పూజిస్తారు. ఈ పూర్ణ బ్రహ్మజ్యోతి జ్వాలాముఖిగా ప్రపంచ ప్రసిద్ధి కాంచింది. ఈ జ్యోతి దర్శనం మాత్రం చేత సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో పవిత్ర జ్యోతితో పాటు మహామాయ, అన్నపూర్ణమాత, చండీమాత, భవానీమాత, వింధ్యవాహిని, మాత లక్ష్మి, సరస్వతీమాత, పరాశక్తి, అంబికామాత మొదలైన దేవీమూర్తులు కూడా ఇక్కడ జ్యోతి స్వరూపంగా వెలిశారు. పర్వత పాషాణ శిలల మధ్య 9 చోట్ల ఈ జ్యోతులు ఎలాంటి కృత్రిమ యంత్ర సహాయం లేకుండా నిరంతరాయంగా వెలుగుతూ ఉంటాయి. ఈ జ్యోతి దర్శనంతో మనుషుల జన్మజన్మల పాపాలు తొలగిపోతాయి, వారి కోరికలు నెరవేరుతాయి. ఎప్పుడో ఒకసారి ఈ 9 జ్యోతులు 3 జ్యోతులుగా మారి ఈ ప్రపంచాన్ని 3 గుణాలతో నిర్మిస్తాయి. నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ నిర్ధూతాఖిల ఘోర పావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ ప్రాళేయాచల వంశ పావనకరీ కాశీపురాధీశ్వరీ భిక్షాం దేహి కృపావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ నానారత్న విచిత్ర భూషణకరీ హేమాంబరాడంబరీ ముక్తాహార విలంబమాన విలసత్ వక్షోజ కుంభాంతరీ. కాండాలో ఉన్న భగవతీదేవి మహిమాన్వితమైనది. తీన్ ఘాటియా క్షేత్రంగా విలసిల్లుతున్న ఈ ప్రాంతంలో భగవతీదేవి కొలువయ్యుంది. ఆ విశేషాలేంటో మనమిప్పుడు చూద్దాం. కాంగ్డా హిమాచల్ ప్రదేశ్లోని ఈ ప్రాంతం ప్రకృతి సౌందర్యానికే కాక దేవభూమిగా కూడా ప్రసిద్ధి చెందింది. ఎంతటి ప్రసిద్ధి అంటే ఇక్కడి స్వచ్ఛతని, సార్థకత్వాన్ని సిద్ధింపచేసుకోవడానికి స్వయంగా దేవాది దేవుడు శంకరుడు ఇక్కడ నివాసం ఉంటాడు. దేవి భగవతి స్వయంగా ఇక్కడ ఉంటుంది. శ్వేత వస్త్రధారుడైన హిమవంతుడు భక్తిపూర్వకంగా ఇక్కడ నిలుచున్నాడు. దేవి సేవకై పవిత్ర బిపాషా నది భీర గంభీరంగా భగవతీదేవి పాదాలను తాకుతూ ప్రవహిస్తుంది. స్వచ్ఛమైన వాతావరణం, పచ్చటి ప్రకృతి, తెల్లటి హిమవత్ పర్వత సమాహారం ఈ కాంగ్డా. ఈ కాంగ్రాని భారతదేశంలో త్రిగర్భగా పిలుస్తారు, అంటే 3 లోయల ప్రదేశం అని. కాంగ్డా యొక్క పౌరాణిక ప్రాముఖ్యం ఈ విషయంతో విదితమవుతుంది. విధిష్ఠిరుడి రాజసూయ యాగంలో పాల్గొనడానికి త్రిగర్భరాజు కూడా వెళ్లాడు. నకులుడు ఈ త్రిగర్భను జయించాలని అనుకున్నాడు. ఈ విషయాలు మహాభారతంలో చెప్పబడ్డాయి. వీటికంటే ముఖ్యమైనది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు ఈ పృథ్వీపై అవతరించారు. భగవతీదేవి కూడా ఇక్కడ ప్రత్యక్షమైంది. ఈ స్థల మాహాత్మ్యం వీటితో ముడిపడి ఉంది. కాంగ్డా ప్రసిద్ధి చెందడానికి ఇక్కడ 2 రూపాలలో వెలిసిన దేవి భగవతి కారణం. మొదటి రూపం జ్యోతి స్వరూపంగా వెలిసిన జ్వాలాముఖి. నిరంతరం వెలుగుతూ భక్తుల పాపాల చీకటిని పారద్రోలుతూ ఉంటుంది. రెండవ రూపం దేవి బ్రిజేశ్వరి. దేశంలోని 52 శక్తిపీఠాలలో ముఖ్యమైనది మాత బ్రిజేశ్వరి శక్తిపీఠం. పరమేశ్వరి అఖిలాండే
परमेश्वरी अम्ब परमेश्वरी अखिलाण्डेश्वरी आदिपराशक्ति पालय माम् आदिपराशक्ति पालय माम् अम्ब परमेश्वरी अखिलाण्डेश्वरी आदिपराशक्ति पालय माम् आदिपराशक्ति पालय माम् त्रिभुवनेश्वरी राजराजेश्वरी आनन्दरूपिणी पालय त्रिभुवनेश्वरी राजराजेश्वरी आनन्दरूपिणी पालय तेजोराशिनी जय जगदीश्वरी वीणापाणि वाणी कल्याणी वीणापाणि वाणी कल्याणी अम्ब परमेश्वरी अखिलाण्डेश्वरी आदिपराशक्ति पालय माम् आदिपराशक्ति पालय माम् अम्ब परमेश्वरी अखिलाण्डेश्वरी आदिपराशक्ति पालय माम् आदिपराशक्ति పురాణాల ప్రకారం సతీదేవి వామవక్షస్థల భాగం ఇక్కడ పడి కఠోర పాషాణశిలగా మారిందని అంటారు. అప్పట్నుండి ఈ దేవిని బ్రిజేశ్వరి దేవి అని, ఈ మందిరాన్ని బ్రిజేశ్వరి మందిరంగా పిలుస్తారు. చాముండదేవి మహత్యం అనంతమైనది, అనన్య సామాన్యమైనది. శక్తి స్వరూపిణి అయిన దేవి మహిమాన్వితమైనది. చండా ముండా అనే ఇరువురు రాక్షసులను సంహరించిన దేవిని చాముండాదేవి అని పిలుస్తారు. ఆ దేవి ఇక్కడ చాముండాదేవి మందిరంలో వెలిసింది. హిమాచల్ ప్రదేశ్లోని కాంగ్డా జిల్లాలోని హిమాలయ పర్వతాల్లోని బిపాషా నదికి అవతలి వైపు 38 క్రోసుల దూరంలో ఉంది. జలధర్ బిట్లో ఉన్న అత్యంత శక్తిమయ పీఠాలలో ఒకటి ఈ చాముండాదేవి ఆలయం. హిందూ సాంప్రదాయం ప్రకారం శక్తి స్వరూపిణి అయిన దుర్గామాత 9 రూపాలలో దర్శనమిస్తుంది. ఈ 9 రూపాలలో భక్తులు దేవిని కొలుస్తారు. ఆ 9 రూపాలలో ఒక రూపం చాముండాదేవి. మిగిలిన 8 రూపాలను దేశంలోని వివిధ ఆలయాల్లో ప్రతిష్ఠించారు. చాముండా భగవతీదేవి యొక్క రుద్ర స్వరూపం మహాభారతంలోనూ పురాణాల్లోనూ వివరించినట్లుగా కాంగ్డాలోని చాముండా ఆలయం చాముండా భగవతీదేవి యొక్క రుద్రస్వరూపం మహాభారతంలోనూ పురాణాల్లోనూ వివరించారు. కాంగ్డాలోని చాముండా ఆలయం చాముండా నందికేశ్వర ఆలయంగా కూడా ప్రసిద్ధి చెందింది. ఈ ప్రాంతాన్ని త్రిగర్భకు ద్వారపాలకునిగా చెప్తారు. न तातो न माता न बन्धु न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता न जाया न विद्या
न वृत्तिर्ममैव गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी भवाभावपारे महादुःखभीरुः पपात प्रकामे प्रलोभे प्रमत्तः कुसंसारपाशः प्रबद्धः सदाहं गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी गतिस्त्वं गतिस्त्वं त्वमेका भवानी భక్తి తత్వానికి పరమార్థ చింతనకు ఆలవాలం చాముండ భగవతీదేవి మందిరం. భక్తులు శ్రద్ధాసక్తులతో దేవిని మందిరంలో పూజిస్తారు. హిమాచల్ ప్రదేశ్లోని ప్రసిద్ధి పొందిన ధర్మశాల నుండి బాలాపూర్ వైపుగా 14 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ చాముండాదేవి. ఇక్కడ దేవికి 2 పూజ స్థానాలు ఉన్నాయి. చాముండాదేవి యొక్క మూల స్థానం ఇక్కడికి 20 కిలోమీటర్ల దూరంలోని చంద్రధార పర్వత శిఖరాల్లో ఉంది. ఇక్కడ చాముండాదేవిని హిమాని చాముండాదేవి అని పిలుస్తారు. అక్కడ 400 సంవత్సరాల క్రితం రాజా చంద్రదేవ్ కోట ఉండేది. కోటలో సగభాగం చాముండాదేవి ఆలయంగా ఉండేది. అక్కడే దేవికి పూజలు అర్చనలు జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతం దేవి బాలగంగా నదీ తీరంలో కోటపై ఉంది. దేవి ఇక్కడ వెలవటం వెనుక ఒక ప్రాచీన కథ ఉంది. చాముండాదేవి స్వయంగా కొండ దిగి వచ్చి ఇక్కడ శిలారూపంగా అవతరించి నైవేద్యం స్వీకరించిందని చెప్తారు. ఎక్కడైతే చాముండాదేవి శిలారూపానికి అర్చన పూజ జరుగుతాయో అక్కడ ప్రస్తుతం దేవి ప్రతిమను ప్రతిష్ఠించారు. ఈ ప్రతిమ స్వయంగా దేవి ఆదేశం మేరకు బాలగంగా నదిలో లభించిందని అంటారు. చాముండాదేవి ఒక భక్తునికి కలలో కనిపించి ఎక్కడైతే తన శిలారూపానికి అర్చన పూజలు జరుగుతాయో అక్కడ తన ప్రతిమని నెలకొల్పి పూజలు చేయమని చెప్పిందట. ఆ ప్రతిమ బాలగంగా నదీ తీరంలో దొరుకుతుందని సూచన చేసిందట. ఆ భక్తుడు బాలగంగా నదీ తీరంలో వెతికి ప్రతిమను తెచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాడు. సుందర ప్రకృతి రమణీయతతో శోభిల్లుతున్న క్షేత్రం హిమాచల్. ఈ క్షేత్రంలోని జ్వాలాముఖీదేవి అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనసారా కోరుకుంటూ మరో తీర్థయాత్రలో మళ్లీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.